శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు ఇలా అన్నాడు. కాశీ, బదరి, కేదారం వంటి క్షేత్రాలు ప్రసిద్ధమైనందువలన శ్రీపాదస్వామి అక్కడకు వెళ్ళారు. కానీ వారు గోకర్ణానికి వచ్చారని మీరు చెప్పారు. ఆ క్షేత్ర ప్రాధాన్యత వివరించగోరుతున్నాను. దానికి సిద్ధుడు ఇలా చెప్పారు. పూర్వం రావణాసురుని తల్లి కైకసి కైలాసాన్ని పొందగోరి నిత్యము మట్టితో చేసిన శివలింగాన్ని పూజిస్తూ ఉండేది. బలగర్వితుడైన రావణుడు అది చూసి శంకరునితో కూడా కైలాస పర్వతాన్ని తెచ్చి తన తల్లికి సమర్పించాలనుకున్నాడు. అతడు అక్కడకు వెళ్ళి తన శక్తినంతా ప్రయోగించి ఆ పర్వతాన్ని నెత్తికెత్తుకున్నాడు. అప్పుడు భూమి కంపించిపోయింది. లోకాలన్నీ అకాల ప్రళయంలో నశిస్తాయని తలచి అట్టి ఆపదను నివారించమని పార్వతీదేవి శివుణ్ణి ప్రార్థించింది. శివుడు రావణుణ్ణి కైలాస పర్వతం కింద అణిగిపోయేట్టు తొక్కాడు. అప్పుడు రావణుడు ప్రాణాపాయంలో పడి దీనాతి దీనంగా శంకరుని ధ్యానించాడు. కరుణాసముద్రుడైన కైలాసపతి అతని ధ్యానానికి ప్రసన్నుడై రావణుని లేవనెత్తాడు. అప్పుడు రావణుడు రాగయుక్తంగా సుస్వరంగా మధురగానం చేశాడు. మనోహరమైన అతని గానానికి ప్రీతి చెందిన శంకరుడు అతనిని వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆ రాక్షసరాజు, దేవా, బంగారంతో చేయబడిన నా లంకాపురం వంటిది ఇంకెవరికీ లభించేది కాదు. సాక్షాత్తు లక్ష్మీదేవియే నాకు దాసి, చతుర్ముఖుడైన బ్రహ్మే నా జ్యోతిష్కుడు, యమధర్మరాజు నా సేవకుడు, సర్వదేవతలు నా పరిచారకులు. అటువంటి నాకు ఎక్కడా ఏది దుర్లభం కాదు. ఇప్పుడు నా తల్లి కోరిక ప్రకారం కైలాస పర్వతాన్ని తీసుకుపోదామని వచ్చాను. శంకర, నీవు వరమీయదలుచుకుంటే నేనీ కైలాసాన్ని నీతో సహా లంకకు తీసుకుపోయేలా అనుగ్రహించు అని కోరాడు. అప్పుడు కైలాసపతి, రావణ, ఈ కైలాస పర్వతంతో ఏం సాధిస్తావు? దానిని మించిన నా ఆత్మలింగం ప్రసాదిస్తాను. దీనివలన నీవు నా అంతటి వాడు అవుతావు. నీ లంకానగరమే కైలాసమంతటి శ్రేష్టమవుతుంది అని అతనికి ఆత్మలింగం అనుగ్రహించాడు. దానిని తీసుకుని సంతోషంతో రావణుడు లంకకు బయలుదేరాడు. ఇదంతా చూసిన నారదుడు ఈ వృత్తాంతం బ్రహ్మకు, విష్ణువుకు విన్నవించాడు. ఆ ముగ్గురు శివుని దగ్గరకు వెళ్ళి, ఎంత పని చేశావు? రావణుడికి ఆత్మలింగం ఎందుకిచ్చావు? సర్వప్రాణికోటికి కంటకప్రాయుడు, లోకభయంకరుడు అయిన రావణుడు నీ అంతటి వాడు కావటం తగునా అని వాపోయారు. అప్పుడు శంకరుడు, అతని గానానికి పరవశించి ఆత్మలింగం ఇచ్చాను. వాడిప్పటికీ ఇంకా లంకకు చేరి ఉండడు. ఉపాయం ఆలోచించు అని విష్ణువుతో చెప్పాడు. అది విని శ్రీహరి దుర్మార్గుణ్ణి మోసంతోనే జయించి ఎలాగైనా ఆత్మలింగాన్ని చేజిక్కించుకోమని నారదుణ్ణి, గణపతిని ప్రేరేపించాడు. అప్పుడు దేవర్షి అయిన నారదుడు మనోవేగంతో రావణుని వద్దకు పోయి, రావణ, ఎక్కడి నుండి వస్తున్నావు? ఎక్కడికి పోతున్నావు? అన్నాడు. రావణుడు శివుని ప్రసన్నం చేసుకొని ఆత్మలింగాన్ని పొంది లంకకు పోతున్నాను అని దానిని చూపాడు. రావణుణ్ణి మాటలతో ఏమార్చాలని నారదుడు, రావణ, పూర్వము ఒక భయంకరమైన జంతువు అడవి దున్నలన్నింటినీ చంపుతూ ఉండేది. త్రిమూర్తులు దానిని వేటాడి సంహరించి దాని కొమ్మలలో నుంచి తలా ఒక లింగము తీసుకున్నారు. ఆ లింగాలనే వారు తమ ఆత్మలింగాలుగా భావించారు. ఈ లింగం తత్సంబంధమైనదే కాబోలు. ఈ శివలింగం ఎంతో పవిత్రమైనది, సాక్షాత్తు శివసాయుధ్యం ప్రసాదింపగలదు అని దాని ప్రభావం వివరించబోయాడు. రావణుడు, మహర్షి, దీని ప్రభావం వినడానికి నాకిప్పుడు తీరిక లేదు, తొందరగా వెళ్ళాలి అన్నాడు. ఆ దేవర్షి, రావణ, సంధ్యా సమయం దాటిపోతున్నదే, నీవెలా వెడతావు అని అక్కడే కూర్చున్నాడు. ఇంతలో ఒక బ్రహ్మచారి వేషంలో గణపతి అక్కడికి వచ్చాడు. అతనిని చూసి రావణుడు, నీవెవరు? ఎవరు పిల్లవాడవు? ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు. ఆ బ్రహ్మచారి, నేను ఉమాశంకరుల పుత్రుణ్ణి.
నన్ను పోనివ్వు, నిన్ను చూస్తేనే నాకు భయం వేస్తోంది అన్నాడు. అప్పుడు రావణుడు, ఓ బ్రహ్మచారి, నేను సంధ్యవార్చుకొని వచ్చే వరకు ఈ శివలింగాన్ని పట్టుకో. నాకీ సహాయం చేస్తే నీకు సువర్ణమయమైన నా లంకా పట్టణం చూపిస్తాను. నీకిష్టమైతే అక్కడే హాయిగా ఉండవచ్చు అన్నాడు. ఆ బటువు, అమ్మో, ఈ శివలింగాన్ని నేనెంతసేపు మోయగలనా? అయినా రాక్షస నివాసం చేత భయంకరమైన ఆ లంకాపురికి నేను రాను బాబు అన్నాడు. రావణుడు ఆ బ్రహ్మచారిని ప్రాధేయపడి శివుడిచ్చిన ఆత్మలింగాన్ని అతని చేతిలో పెట్టి సంధ్యోపాసనకై సమీపంలోని సముద్రం వద్దకు బయలుదేరాడు. ఆ బ్రహ్మచారి, రావణ, దీనిని మోయలేనప్పుడు ఎలుగెత్తి 3 సార్లు పిలుస్తాను. అప్పుడు నీవు రాకపోతే దీనినిక్కడే స్థాపిస్తాను అన్నాడు. రావణుడు పక్కకు వెళ్ళినదే తడవుగా గణపతి అతన్ని 3 సార్లు పిలిచి, అతడు రాని కారణంగా స్వర్గంలోని దేవతలందరూ చూస్తూ ఉండగా హరిని ధ్యానించి ఆ లింగాన్ని భూస్థాపితం చేశాడు. తరువాత రావణుడు తిరిగి వచ్చి పట్టరాని కోపంతో లింగాన్ని పెకలింపజూచాడు. భూమి కంపించిందే కాని ఆ లింగం కొంచెమైనా కదల్లేదు. అందుకే దానికి మహాబలేశ్వర లింగమని పేరు వచ్చింది. అది ఆవు చెవి ఆకారాన్ని పోలి ఉండటం వలన ఆ క్షేత్రానికి గోకర్ణమని పేరు వచ్చింది. నామధారక దానిని భూకైలాసం అనవచ్చు. అక్కడ శివుడు సపరివారంగా నివసిస్తాడు. అందుకే అది సజ్జనులెందరికో ఆశ్రయమైంది. అక్కడ దేవర్షులు కూడా నివసిస్తారు. ఆ క్షేత్రంలో దేవర్షులు, రాక్షసులు, మానవులు, చివరకు పశుపక్ష్యాదులు కూడా శివుని అనుగ్రహం వలన తమ అభీష్టాలను పొందారు. అంత పవిత్రమైన క్షేత్రం వేరొకటి లేదు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. 6వ అధ్యాయం సమాప్తం.